డెఫినెట్గా మనం ఒక స్పీచ్, వెరీ ఇంపార్టెంట్ స్పీచ్ వినాల్సిందే. దట్ ఈస్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్, ద మోస్ట్ ప్యాషనేట్ హీరో విరాట్ కర్ణ గారి స్పీచ్ వినేద్దాము. రిక్వెస్టింగ్ విరాట్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, చిన్నగా క్లోజ్ చేస్తాను. నటుడిగా మీ అందరి గుండెలో స్థానం పొందడానికి నా ప్రాణం పెట్టి పనిచేసే ఈ సినిమాకి మీరందరూ టీజర్ ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. రేపు సినిమా కూడా చూస్తే మీకు నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తానో మీకు తెలుస్తుంది. అందరూ ఫీవర్ వచ్చి వర్క్ చేస్తున్నాడు అది ఇది అని చెప్తున్నారు. ఇవన్నీ నాకు మ్యాటర్ కాదండి. నేను మీ గుండెల్లో చోటు సంపాదించుకోవడానికి ఏం చేయగలను 100% చేశాను ఈ సినిమాకి. అండ్ నేను మా డైరెక్టర్ అభిషేక్ గారి గురించి మాట్లాడాలి. అన్న ఫస్ట్ సినిమా అడిట్ అయినా కానీ కూడా నన్ను పిలిచి ఇంత పెద్ద ప్రాజెక్ట్ నాకు ఇచ్చినందుకు నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ షూట్లో కూడా డైలీ అంటే క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ప్రతిదీ డీటెయిల్స్ నేను ఎట్లా తీస్తాడో ఏంటారు, ప్రొడ్యూసర్ కదా ఎట్లా తీస్తాడో ఏంటో అనుకున్నా కానీ ఫస్ట్ డేనే అబ్జర్వ్ చేశాను అనమాట. మానిటర్లో ప్రతి డీటెయిలింగ్ ప్రతిదీ చిన్న కరెక్షన్ ఉన్నా కానీ పిలిచి మరి ఎక్స్ప్లెయిన్ చేసి అంటే అంత పర్టికులర్గా తీశాడు కాబట్టి ఈరోజు మీరు ఇంత గ్రాండియర్ విజువల్స్ 1% ఎక్కడ కూడా నెగిటివ్ టాక్ లేకుండా చూస్తున్నారంటే అదంతా ఆయన డెడికేషన్. మేమందరం 2 సంవత్సరాలు వర్క్ చేసాం, ఆయన 4 సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. డే 1 ఆఫీస్కి వెళ్ళినప్పుడే కంటెంట్ చూపించినప్పుడు ఆ విజువల్ చూపించినప్పుడే షాక్ అయ్యాయి అనమాట. ఒక ప్రొడ్యూసరు డైరెక్టర్ ఒక సినిమా తీస్తే ఒక మాస్ పల్స్ తెలిసిన ఆయన ప్రతి ఎలివేషన్ షాట్ కానీ ప్రతి ఎమోషన్ సీన్ కానీ ఏదైనా సరే సినిమాలో మీరు చూస్తే అన్నీ ఒక అద్భుతంలానే కనిపిస్తాయి. సో అదంతా ఆయన హార్డ్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్స్ కిషోర్ గారు అండ్ నిషిత గారు అన్న అండ్ అనంత పద్మనాభ స్వామి రథయాత్ర ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో మీరు అందరు చూస్తున్నారు. ప్రతి ఏరియాకు పోయినప్పుడల్లా ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే మా ఏరియాకి తీసుకురా అంటున్నారు. అండ్ ఈరోజు సినిమా ఒక స్టార్ సినిమాకి ఎంత సందడి ఉందో, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో అంతా జరగడానికి కారణం నిషిత గారు, ఈ పబ్లిసిటీ ప్రమోషన్స్ అంతా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఈమె లేకపోతే మాత్రం ఈ రేంజ్ ప్రమోషన్స్ ఇంత ఆడియన్స్కి సినిమా వెళ్తుందని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ కిషోర్ గారు ఎంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అంటే ఆయన మాటలలో చూస్తే లాస్ట్ టైం మీరు అడిగిన క్వశ్చన్కి ఎంత మెచ్యూర్డ్గా ఆన్సర్ ఇచ్చారంటే నేను అది చూసి షాక్ అయిపోయాను సార్. ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చి పైసలు పెడుతున్నారంటే ఉద్యోగం పెట్టడం కాదు. బిజినెస్ అంటే ప్రతి బిజినెస్లో రిస్క్ ఉంటుంది, కానీ ఆ రిస్క్ని అర్థం చేసుకొని ఆ కంటెంట్ని నమ్మి సినిమా తీసి ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాడంటే అదంతా ఆయన హార్డ్ వర్క్ ప్లస్ ఆయన కమిట్మెంట్ టు ద వర్క్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ఇద్దరు ఈ సినిమాకి 2 పిల్లర్స్ లాగా. అండ్ ఇట్లాంటి ప్రొడ్యూసర్స్కి మీరందరూ చేతిలో చేసి సపోర్ట్ చేస్తే మాలాంటి ఇంకా ఇట్లాంటి గ్రాండ్ విజువల్స్ ఉన్న సినిమాలు ఎన్నో వస్తాయి. సో మీరందరూ సినిమాకి వెళ్ళి ఈ సినిమా ఎలా ఉందో చూడడానికైనా వెళ్ళండి ఫస్ట్. ఎందుకంటే ఇంత గ్రాండియర్గా 100 కోట్లు పెట్టి ఏం తీస్తారో చూడండి ఫస్ట్, తర్వాత రివ్యూ ఇవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళిద్దరికి మాత్రం నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. అండ్ మా డిఓపి గారు ప్రతి ఫ్రేమ్ ఎంత గ్రాండియర్గా ఉందంటే ప్రతి ఫ్రేమ్ చూసినప్పుడల్లా మీకు చిన్న డీటెయిలింగ్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. అంతంత పెద్ద సెట్లని కవర్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అండ్ అంత పెద్ద లొకేషన్లు ఎంతమంది ఉన్నా కానీ అందరినీ చూపించడం కానీ ప్రతిదీ అరేంజ్ చేయడం కానీ అదంతా అసలు హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కూడా 2 రోజుల నుంచి పడుకోకుండా డిఐ చేసి ఇప్పుడే వచ్చారు ఫ్లైట్ దిగి. ఆయన కళ్ళలో తెలిసిపోతుంది హార్డ్ వర్క్ అదంతా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రణవ్ టీజర్ ట్రైలర్ ఏ రేంజ్లో కట్ చేస్తారో మీ అందరికి అర్థమవుతుంది కదా. సినిమా కూడా అదే రేంజ్లో చేస్తుంటాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో అందరు ఫాస్టెస్ట్ ఎడిటర్ అంటున్నారు, కానీ నేనేమంటున్నా అంటే మోస్ట్ టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ ఎడిటర్. ఎప్పుడు చూసినా కానీ సినిమా గురించే మాట్లాడతాడు. ప్రతి అంటే ఎక్కడెక్కడో ఏదో సినిమాల గురించి మాట్లాడతాను, నేను పేర్లు కూడా నేను అట్లాంటి సినిమా గురించి మాట్లాడతాడు. సో అది ఒక ఎడిటర్కి ఉండాల్సిన మెయిన్ ఫస్ట్ థింగ్ అనమాట. సో నాకు తెలిసి చాలామంది డైరెక్టర్స్ నన్ను అడిగారు ఎవరు ఎడిటర్ ఈ సినిమాకి అని చెప్పి. సో ఆల్ ది బెస్ట్ ప్రణవ్. అండ్ రిషబ్తో ఫైట్స్ మామూలుగా ఉండవు సినిమాలో. మొన్న చెప్పినట్టు చెప్తున్నా, కొడతాను చూడు. అండ్ నబాద్ థ్యాంక్ యూ సో మచ్. ఆమె హార్డ్ వర్క్ డైలీ మీరు ప్రమోషన్స్లో చూస్తూనే ఉన్నారు. నమోరే సాంగ్కి ఎన్నిసార్లు డ్యాన్స్ చేసిందో. అండ్ మేము అందరం బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే లాస్ట్ 15 రోజుల నుంచి కొన్ని వేల సార్లు నమో నమో నారాయణ అని చెప్పి నా నోటి నుంచి వచ్చింది. సో ఇదంతా మా ప్రొడ్యూసర్ గారు నాకు ఇచ్చిన అదే అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను ఈరోజు ఈ స్టేజ్ పై నిలబడి ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేను. అండ్ నాకు ఇంత కాన్ఫిడెన్స్ రావడానికి కారణం మా డైరెక్టర్ అభిషేక్ గారు. ఎందుకంటే ఒక హీరోని ఎంత నలపాలో నలిపి ఒక ఆణిముత్యంలాగా బయటికి తీసుకొచ్చాడు. సో
లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను మీకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరైనా మర్చిపోతే క్షమించండి. అండ్ ఆర్ట్ డైరెక్టర్ గారు, చాలామంది అసలు ఎవరు సెట్ చేశారు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. అండ్ అనంత పద్మనాభ స్వామి ఫస్ట్ కడపకి వెళ్ళాము. కడపకి వెళ్ళి అక్కడ పెట్టిన బుర్జి సెంటర్ పెట్టినప్పుడు ఆయనే గుర్తొచ్చారు. ఎందుకంటే ఒక్కటి సినిమాలో సెట్ చేసింది కూడా ఆయనే కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ CEO వాసు గారు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. అండ్ ఏదున్నా ఫోన్ చేస్తే ఇమీడియట్గా పని అయిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వెంకటేష్ ముమ్మిడి, ఆయన ఏ సినిమా చేసినా చాలా పెద్ద సక్సెస్ హిట్ ఉంది. సో ఫస్ట్ టైం ఆయన మా సినిమాలు చేస్తున్నాడు కానీ చాలా హ్యాపీ ఫీల్ అయినా. నా ఫ్రెండ్ అని కాకుండా అరే ఒక ఆర్టిస్టు ఎన్ని సినిమాలు చేసినా మన బ్లాక్ బాస్టర్ ఉన్నాయి. సో మాకు కూడా ఆయన లక్ ఫేవర్ అవుద్దని అనుకున్నాను. చూడాలి మరి ఏమైద్దో July 3rd. అండ్ జాన్ కొకైన్ కూడా ఒక రోజు ఫస్ట్ ఫైట్ చేస్తున్నప్పుడు ఫుల్ టైర్డ్ అయిపోయినా సార్. ఎంత అంటే అసలు మార్నింగ్ షూటింగ్, జిమ్ అవన్నీ చేస్తున్నప్పుడు నడవలేకపోతున్నాను అనమాట. రోప్ షాట్స్ అయినప్పుడు ఆయన నా పెయిన్ చూసి నేను పడుకుంటే రూమ్కి వచ్చి కాళ్ళకి మసాజ్ చేసి వెళ్ళాడు అనమాట. అంత ఆయనకి ఆ హార్ట్ అంత గ్రేట్ హార్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇంకా అందరి గురించి అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఒకటే మాట చెప్దాం అనుకుంటున్నా, నాగమంది అనేది ఒక సినిమా కాదు, ఒక ఎక్స్పీరియన్స్. ఇది ఒక జర్నీ అనమాట. మన ఇండియన్ కల్చర్స్ కరేజ్ని మనందరం థియేటర్లో సెలబ్రేట్ చేసుకోవాలి. July 3rd మీ అందరినీ నేను థియేటర్లో చూస్తున్నాను. ఆల్రెడీ మా ఫేసెస్ చూస్తే మీకు అర్థమైపోతుంది సినిమా ఎలా వచ్చిందో. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసినాం. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రేంజ్లో బుకింగ్స్ అవుతున్నాయి. అండ్ ఇంకా రేపు ఎల్లుండి ఇంకా అది డబల్ ట్రిపుల్ అవుతుందని కోరుకుంటున్నాను. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ పోయినా కానీ ట్రైలర్కి మామూలుగా రెస్పాన్స్ రాలేదు. సో మా ప్రొడ్యూసర్ గారు పెట్టిన ప్రతి రూపాయి రిటర్న్ వస్తుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీ విరాట్ కర్ణ. థ్యాంక్ యూ. సూపర్ విరాట్ కర్ణ గారు. అండ్ థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ. విషింగ్ యూ అ హ్యూజ్ బ్లాక్ బస్టర్ విత్ నాగబంధం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, అభిషేక్ నామా సార్, మా డైరెక్టర్ గారు మనందరికీ సర్ప్రైజ్ ఆడియో ట్రాక్ రెడీగా ఉంచారు. ఎస్ ప్లీజ్. ఈ సినిమాలో చేసిన ఫైట్ మాస్టర్ గురించి చెప్పడం మర్చిపోయినా. అందరు ఫైట్ మాస్టర్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ గణేష్ మాస్టర్ నన్ను ఈ సాంగ్లో ఇంత బాగా డ్యాన్స్ వేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో మనందరం కలిసి ఒకసారి ఆ ట్రాన్స్ ఆఫ్ నాగబంధం ఆడియో వినేద్దాము. కెన్ వి హ్యావ్ ద ఆడియో ట్రాక్ ప్లీజ్?